హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కజ్జికాయలండి. డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కజ్జికాయలు అనేవి చేసేసుకోవచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ముందుగా మనం కజ్జికాయల కోసం చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకోసం ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లాగా పిండి గట్టిగా వత్తి పెట్టుకుంటే మనకి ఇట్లా ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం ఈ పిండిని బాగా ముద్దగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. సో అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటూ చపాతీ పిండిలాగా ఇట్లాగా స్మూత్గా రెడీ చేసి పెట్టుకోవాలి. మరి స్టిక్కీగా ఉండకూడదండి. స్టిక్కీగా ఉంటే మనకి కజ్జికాయలు అనేవి మెత్తబడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ పిండిని పక్కన కొంచెం సేపు పెట్టేసుకుందాం, నానాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేరుశనగ గుళ్ళు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ 2 బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఆ ప్యాన్లోకే 1 స్పూను గీ వేసుకొని వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటిని బాగా ఈ నెయ్యిలో వేగించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. నేనైతే ఇక్కడ పంకిన్ సీడ్స్, జీడిపప్పులు వేసుకున్నానండి. మీకు ఇంట్లో ఇంకా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా వేసుకోండి. ఈ పంకిన్ సీడ్స్, జీడిపప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరుశనగపప్పు, నువ్వుల్ని మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిగా ఉండాలి. మరి సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకోవద్దండి. ఇప్పుడు ఈ పౌడర్లోకి మనం చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసుకొని బాగా ఈ బెల్లం అంతా ఈ పౌడర్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ గడ్డలుగా ఉండనివ్వద్దు. అండ్ ఈ బెల్లం పౌడరు 2 మిక్సీలో వేయాలనుకుంటారేమోనండి. మిక్సీలో వేయొద్దు, ఇట్లా చేత్తోనే కలుపుకోండి. మిక్సీలో వేస్తే మరీ స్మూత్ పౌడర్లా అయిపోతుందన్నమాట. టేస్ట్ అంత బాగోదు. సో అందుకని చేత్తోనే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి కజ్జికాయలకి ఎంత సైజు కావాలనుకుంటామో అంత సైజు వరకు బాల్స్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకోండి. ఆ తర్వాత ఈజీగా ఒక్కొక్క బాల్ని తీసుకొని మనకు కావాల్సిన సైజులోకి చపాతీలు చేసుకోవాలన్నమాట. నేనైతే మీడియం సైజు చపాతీలు చేసుకుంటున్నానండి. మరీ పెద్దవి కాదు, ఇట్లా మీడియంగా చేసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మరీ పల్చగా చేసుకోవద్దండి. మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయి మరి పల్చగా ఉంటే. సో కొంచెం మరీ మందంగా కాకుండా అట్లా అని మరీ పల్చగా కాకుండా చేసుకోండి. మందంగా ఉంటే మాత్రం గట్టిగా అనిపిస్తాయి అండ్ మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని కొంచెం చూసుకొని చపాతీ పిండిని చేసుకోండి. ఆ తర్వాత ఈ చపాతీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఇట్లా మాత్రం ఒకదానిపైన ఒకటి వేసుకోవద్దు. కొంచెం సపరేట్గా పెట్టుకోండి. లేకపోతే తర్వాత కొంచెం లేట్ అయ్యే కొద్దీ మనకు ఆ చపాతీలు అనేవి స్టిక్ అయిపోతాయి. సో సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను స్టఫ్ అనేది ఈ చపాతీలో పెట్టుకుంటాను. ఒక చపాతీ తీసుకొని అందులోకి కావలసినంత వరకు
ఆ చపాతీకి సరిపడా మనం ఈ స్టఫ్ అనేది వేసుకొని, నేను ఎక్స్ట్రాగా ఒక ఎండు ద్రాక్ష కూడా పెట్టుకుంటున్నానండి. మీకు కావాల్సి ఉంటే ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ స్టఫ్ అంతా పెట్టిన తర్వాత చపాతీ ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసుకొని ఒకవైపుకి ఫోల్డ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనం చేత్తో కానీ ఫోర్క్తో కానీ మనం మెల్లగా డిజైన్ లాగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయండి. నేనైతే చేత్తోను అండ్ ఫోర్క్తో కొన్ని చేసి పెట్టుకున్నాను. నా దగ్గర కజ్జికాయల చెక్క కూడా ఉంది, కాకపోతే కొంచెం పిండే కదా అని చేత్తో చేసేసుకున్నాను అనమాట. మరి కొంచెం పిండి అయితే మనం ఈజీగా చేత్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలాగా అన్ని కజ్జికాయల్ని చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఒకవేళ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ప్రెస్ చేసుకోకపోయినట్లయితే ఇవి మంచిగా స్టిక్ అవ్వకపోతే మాత్రం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల ఉన్న స్టఫ్ అంతా కజ్జికాయలో నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా వీటిని ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ కజ్జికాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా బర్న్ అవ్వనివ్వకండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బయటకి తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అండ్ కలర్ కూడా ఇంకొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట. సో కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేటప్పుడు మనం తీసి బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి. ఇంకా ఇట్లా ఫ్రై చేసుకున్న కజ్జికాయల్ని బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు అనేవి నిలువ ఉంటాయండి. సో ఇలాగా డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా మనం కజ్జికాయలు అనే వాటిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, చూస్తుంటేనే చాలా క్రిస్పీగా ఉన్నాయి, అంటే నిజంగానే క్రిస్పీగా కూడా వచ్చాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, లోపల స్టఫ్ కూడా చాలా బాగుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.